ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య గారు ఉన్నారో, ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన కోసం ప్రచారం చేయబోతుంది. హ్మ్. అంటే లేడీస్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందన్నట్టుగా హ్మ్. షర్మిల గారు, సునీత గారు కడప జిల్లాలో తిరుగుతున్నారు. వాళ్ళు కొంగు పట్టి మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నారు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డనే అని ప్రాధేయపడుతున్నారు. నిన్న చూస్తే ఆవిడ మీద రాళ్లతో దాడి చేసిన పరిస్థితి. హ్మ్. దాడి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆవిడ దానికి తగ్గట్టుగానే మాట్లాడుతున్నారు. బట్ లేడీస్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అన్నట్టుగానో లేకపోతే ఏంటో భారతీ రెడ్డిని తీసుకెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కోసం ఆహ్, ప్రచారం చేయబోతుంది అన్నట్టు అనుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళు పులివెందుల్లో అయితే ఆవిడ ప్రచారం స్టార్ట్ చేసింది కూడా కదా! హ్మ్. సో, వెళ్తుంది. సరే పులివెందుల్లో ప్రచారం ఒక జగన్మోహన్ రెడ్డికేనా? కడప మొత్తం కూడా చేస్తది కదా! అవినాష్ రెడ్డి గారి కోసం కూడా చేస్తది కదా! హ్మ్. సో, ఇప్పుడు ఎలా ఉందంటే హ్మ్. వదిన మరదళ్ళ సవాల్ హ్మ్. కడప జిల్లాలో. వదిన మరదల సవాల్. సవాల్. ఆ! దీనిలో ఎవరు నెగ్గుతారు? దీనిలో ఎవరి పక్క న్యాయం ఉంది? హ్మ్. దీనిలో ప్రజల్లోకెళ్తే చెప్పుకోగలిగే సమాధానాలు ఎవరి చేతున్నాయి? హ్మ్. రేపు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అవును. ఎవరైతే చెప్తారు? హ్మ్. ఇవన్నీ కూడా ఉంటది కదా! సరే ఇప్పుడు భారతిరెడ్డి గారినే తీసుకుందాం. హ్మ్. ఏమని చెప్తది? ఆవిడకి చిన్న మామ అయిన వివేకానంద రెడ్డి గారిని హ్మ్. ఎవరు చంపారు? ఆ? హ్మ్. ఎందుకు అవినాష్ రెడ్డిని వెనకేసుకొస్తున్నారు? హ్మ్. సో సిబిఐ చెప్పింది కదా అతను నిందితుడని. అవును. అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చింది కదా! ఎవరు కాపాడారు? ఇవన్నీ అయితే చెప్పాల్సిన అవసరం ఉంటది కదా! ప్రజలకి చెప్పాలంటారా? ప్రజలకు చెప్పాలి కదా! హ్మ్. సో ఒక సీఎంగా ఉన్నప్పుడు సో వాటికి సమాధానాలు రావాల్సిన అవసరం ఉంది. సో ఆయన చెప్పలేకపోతున్నాడు. నువ్వు ఓటు అడగటానికి వచ్చావు. నువ్వు చెప్పు అని అంటారుగా ప్రజలు. అవును. సో రేపొద్దున షర్మిల గారే గానివ్వండి, సునీత గారే గానివ్వండి బహిరంగంగా విమర్శిస్తున్నారా? అవును. సో దానికి సమాధానం ఏం చెప్తావు? ఇప్పుడు ఎంత డిస్కషన్ అయినా కూడా ఏంటమ్మా మీ ఆడపడుచులే కదా వాళ్ళు, ఎందుకు కూర్చొని మాట్లాడుకోలేకపోయారా అనే మాట మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారు. అవును. ఎందుకంటే డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు చూడండి మీరు ఆవిడ ఎక్కడా కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయట్లా. హ్మ్. టక్కన దండం పెట్టమా పారిపోవటం అన్నట్టే ఉంది. హ్మ్. అంటే వాళ్ళని విచారించటం, ఎలా ఉన్నారు, మీకు పథకాలు వస్తున్నాయా, ఏం జరుగుతుంది, ఇవేమీ కూడా మాట్లాడలేకపోతున్నారు. అంటే ప్రభుత్వంలో ఉన్న వైఫల్యాలే కానివ్వండి, హ్మ్. సరే వివేకానంద రెడ్డి గారి హత్యే కానివ్వండి, హ్మ్. నిన్న మనం పులివెందుల్లో మీటింగ్ పెడితే షర్మిల గారు అక్కడ బహిరంగ మీటింగ్ పెట్టినప్పుడు కరెంటు కూడా తీసేశారు. అవును. అంటే షర్మిల గారికి ఎంత భయపడుతున్నారనేది అర్థమవుతుంది కదా! అవునండి. సో కంపారిటివ్ తీసుకుంటే అక్కడ షర్మిల గారా, భారతిరెడ్డి అని అంటే షర్మిల గారికే మద్దతు వస్తది. ఒక కాదండి పేరుంది. 3200 కిలోమీటర్లు ఆవిడ పాదయాత్ర చేశారు. అదే కంపారిటివ్ చూస్తే ఆ! భారతీ భారతి రెడ్డికి గారి అసలు పోలికేంటండి? భారతిరెడ్డి గారికి ఎక్కడా కూడా ఒక వాగ్దాటి లేదు. హ్మ్. సో ఆవిడ మాట్లాడలేదు. ఇంకొకటి ఎందుకంటే స్పష్టత అంటే సబ్జెక్టు ఇప్పుడు ఈవెన్ జగన్మోహన్ రెడ్డికైనా కూడా స్క్రిప్ట్ ఉండాలి. సో షర్మిల గారికి ఆన్ ద స్పాట్ మాట్లాడగలుగుతున్నారని అవును. మనకు తెలుస్తోంది. ఇంకోటి ఏంటంటే ఆవిడ 3200 కిలోమీటర్లు నడిచారు. అవును. సో పాదయాత్ర చేసినప్పుడే కానివ్వండి, ఆవిడకి ప్రజల మీద ఒక అవగాహనే కానివ్వండి, అవును. ఇవన్నీ కూడా ఉంది. కానీ భారతిరెడ్డి గారు ఎలా ఆలోచిస్తున్నారంటే ఆవిడ కూడా నేను అంటే రేపొద్దున ఈ కుటుంబం అంతా కలిసి ఉంటే రేపొద్దున ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్లాల్సి వస్తే సో సీఎం అయ్యే అవకాశం ఎవరికి ఉంటది? షర్మిల గారికైనా ఉంటది, విజయమ్మ గారికైనా అవును. ఉంటది. సో అందుకని వాళ్ళకిద్దరికి అవకాశం ఉండకూడదు అని అనుకున్నప్పుడు వాళ్ళు డివైడ్ అయిపోవాలి. హ్మ్. సో కొంచెం డిస్టెన్స్ పెరగాలి. హ్మ్. సో అప్పుడు అవకాశం ఎవరికి వస్తుంది? ఆబ్వియస్లీ భారతీ రెడ్డికి. భారతిరెడ్డికి వస్తుంది. హ్మ్. సో ఇవన్నీ కూడా ఒక ప్లాను, ఒక స్కెచ్. అప్పుడు ఆ అధికారం సజ్జల గారు, అవినాష్ రెడ్డి, హ్మ్. సో వీళ్ళందరి చేతుల్లో ఉంటది. ఓకే. ఆ ఫ్యామిలీ చేతిలో ఉంటది. సో అందుకని వీళ్ళందరినీ డివైడ్ చేయడం అనేది జరిగిందనేది మనకు అంటే జరిగిన పరిణామాలను బట్టి మనం అలా అర్థమవుతుంది. ఆలోచించాల్సిన అవసరం కూడా కనపడుతుంది. అవునండి. అది నిజమే కూడా అనిపిస్తుంది. అందుకని ఈ వివేకానంద గారు ఉంటే ఇవన్నీ ఆయనతో కుదరదు. కుదరదు. హ్మ్. సో ఎందుకంటే ఆ ఫ్యామిలీ మీద రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఇది ఉన్నది వివేకానంద రెడ్డి గారికే కాబట్టి ఆ ప్రజల్లోనే కానివ్వండి, కడప జిల్లా అంతా కూడా ఆయన హ్యాండిల్ చేసే ఇది విధానమే కానివ్వండి, సో ఆయన గతంలో మంత్రిగా చేసినప్పుడు ప్రజలకు చేసిన ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన ఉండకూడదు. సో ఆయన ఉంటే షర్మిల గారిని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఆయన ఎంపీ క్యాండిడేట్ షర్మిలకి ఇవ్వాలి
కడప జిల్లాలో నిలబెట్టాలి అనేది ఆయన ఒత్తిడి కూడా ఉంది కాబట్టి సో ఆయన ఉండకూడదు, సో షర్మిల గారిని రాజకీయంగా ఎదగనివ్వకూడదు అనేది కుట్ర జరిగింది అనేది అయితే మనకందరికీ తెలిసిన విషయం కాబట్టి ఖచ్చితంగా దాన్ని మూలానే వాళ్ళకి డిస్టర్బెన్స్ రావటమే కానివ్వండి, ఈరోజు వాళ్ళిద్దరు పోటాపోటీగా ప్రజల్లో తిరగటమే కానివ్వండి. సో వాళ్ళు ఏంటంటే మాకు న్యాయం కావాలి, తను ఒకటే చెప్తుంది, రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను, రాజశేఖర్ రెడ్డి తమ్ముడిని చంపిన హంతకుడు అవతల పక్క అవినాష్ రెడ్డి, మీరు ఎవరికి ఓటేస్తారు, రాజశేఖర్ బిడ్డకు ఓటేస్తారా హంతకుడికి ఓటేస్తారా అని ఆవిడ పబ్లిక్గా చెప్తున్నారు. సరే ఒకవేళ ఆయన చెయ్యలేదు హంతకుడు కాదు అని అనుకున్నప్పుడు మీరు ఏదైనా చేయగలిగే వాళ్ళు, కానీ అటు సిబిఐ ఎంక్వైరీలో ఆయన పేరు స్పష్టంగా ఉంది. రేపు 15వ తారీఖు బెయిల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. రేపు పొద్దున బెయిల్ క్యాన్సిల్ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? సరే ఆయన జైల్లో ఇల్లు కూర్చుంటే భారతిరెడ్డి గారే ప్రచారం చేస్తారా? సో ఆయన కోసం చేసేవాళ్ళు ఎవరు? సో ఇప్పుడు మనం చూసాం కడప జిల్లాలో ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వెళ్ళి మీటింగులు పెట్టినా కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియలేదు. వివేకానంద రెడ్డి గారిని చంపింది ఆ దేవుడికి తెలుసు, కడప ప్రజలకు తెలుసు, చనిపోయిన చిన్నాన్నకు తెలుసు అని అన్నప్పుడు అంటే కడపలో ప్రజలే కదా మీరందరూ కూడా. సో అది మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? సో ఇందు మూలాన మనకందరికీ అర్థమయ్యేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి కూడా అన్ని తెలిసి కూడా ఆయన సేవ్ చేస్తున్నాడా అని అంటే దీని వెనకాల కారణం ఎవరు అనేది కుటుంబ సభ్యులకు అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఈ సినారియోలో మొత్తం వీళ్ళందరూ కలిపిట అంటే ఇప్పుడు కొత్తగా విమలారెడ్డి గారు కూడా యాక్టివ్ అయిపోయారు కాబట్టి పాలిటిక్స్ లో వీళ్ళందరిలో కూడా ఇప్పుడు వీళ్ళందరి గుట్లు కూడా రేపు పొద్దున ఇంకా షర్మిల గారు ఇంకా బయట పెట్టే అవకాశం కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. నిన్న ఆవిడ ఇచ్చిన స్పీచ్ కి అక్కడ జనాలందరూ కూడా ఆవిడకి నిరాజలను పలకటం చూసాము. అంత క్రౌడ్ కానీ క్రౌడ్ పుల్లింగ్ కానీ అంత బాగానే ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న క్యాడరే కానివ్వండి, రేపు పొద్దున వాళ్ళ ఓట్ బ్యాంకే కానివ్వండి, మొత్తం షర్మిల పక్కగా వచ్చే అవకాశం కూడా మనకు కనపడుతుంది.